హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రియా ఫుడ్ హబ్. రైస్ వాడకుండా జొన్నలతో ఇంత క్రిస్పీగా దోశలు వేసుకోవచ్చు అంటే నమ్ముతారా? ఇండియాలో మనకి మిల్లెట్స్ కి కొరతే లేదండి. ఏ సీజన్ లో అయినా కూడా అన్ని రకాల మిల్లెట్స్ అందుబాటులో ఉంటాయి. జొన్నలు ఆరోగ్యాన్ని ఎంతో మేలు చేసే ధాన్యం అండి. గుండె ఆరోగ్యాన్ని కాపాడమే కాకుండా మధుమేహాన్ని కూడా కంట్రోల్ చేసేస్తుంది. ఫైబర్ ఎక్కువ ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరుని కూడా మెరుగుపరచడంతో పాటు బరువు తగ్గాలనుకునే వారికి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుందండి. వెయిట్ పెరగాలనుకుంటే పల్లీ చట్నీతో, వెయిట్ తగ్గాలనుకుంటే టమాటో చట్నీతో కుమ్మేయండి. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం. నేను ఇక్కడ 1 కప్పు మినపప్పుకి 2 కప్పులు జొన్నలు తీసుకున్నానండి. 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ మెంతులు వేసుకున్నాను. అన్నట్టు చెప్పడమే మర్చిపోయానండి, ఎముకల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇందులో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ అనేది చాలా అధికంగా ఉంటుంది. సో బోన్ ఇష్యూస్ ఏదైనా ఉన్నా కూడా చాలా వరకు మెరుగుపరుస్తుంది. పైగా ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండటం వల్ల క్యాన్సర్ కారక కణాలన్నింటినీ కూడా మనకి ఎదుగుదల అవ్వకుండా కాపాడుతుంది, నియంత్రిస్తుంది. ఇప్పుడు మినపప్పు ఇంకా జొన్నల్ని బాగా కడిగేసుకోవాలండి. 2-3 సార్లు కడిగి నీళ్లు వంపేసి మంచి నీళ్లు పోసి చక్కగా మూత పెట్టేసిన తర్వాత మినిమం గా 6 నుంచి 8 గంటలు నానబెట్టుకోవాలి. జొన్నలైనా ఎటువంటి మిల్లెట్స్ అయినా ఎంత ఎక్కువగా నానితే అంత పోషక విలువలు పెరుగుతాయి. చూస్తున్నారుగా, పప్పు ఇంకా జొన్నలు చక్కగా నానిపోయినాయి. ఇప్పుడు ఒక్కసారి బాగా కడిగేసుకున్న తర్వాత జిగురు అనేది ఏమీ లేకుండా చూసుకుని మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. కొద్దిగా నీళ్లు వేస్తూ మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. జొన్నలు బాగా సాఫ్ట్ గా గ్రైండ్ అవ్వండి, కొంచెం బరగ్గానే ఉంటాయి. గ్రైండర్ లో గ్రైండ్ చేసుకోవాలి అనుకునేవారు అది కూడా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇంకొక కప్పు ఎక్స్ట్రాగా జొన్నలు వేసుకోవాల్సి ఉంటుందండి. మిగతాది కూడా మనం బాగా గ్రైండ్ చేసేసుకుందాము. ఇప్పుడు మొత్తం పిండిని అంతటిని కూడా ఒక బాక్స్ లోకి తీసేసుకుని మూత పెట్టేసుకుందాము ఫర్మెంట్ అవటానికి. చూసారా, టెక్స్చర్ అనేది ఇలా ఉంటుంది. మనం పిండి రుబ్బుకునే టైంలోనే ఎక్కువ చిక్కగా రుబ్బుకోకూడదు, అలా అని ఎక్కువ పల్చగా కూడా రుబ్బుకోకూడదు. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. మూత పెట్టేసుకుని రాత్రి అంతా పులవడానికి వదిలేద్దాము. నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి, చక్కగా పులిసింది పిండి. జనరల్ గా రైస్ వాడినప్పుడు ఇంత పులవదండి. మిల్లెట్స్ తో చేస్తే మాత్రం చాలా త్వరగా పులిసిపోతుంది. 6 అవర్స్ చాలు పులవటానికి. ఇప్పుడు చూసారా, కన్సిస్టెన్సీ కొంచెం థిక్ గా ఉంది కాబట్టి నేను కొంచెం సాల్ట్ వేసి కాస్తంత నీళ్లు వేసి చక్కగా మిక్స్ చేసేసుకుంటున్నాను. కన్సిస్టెన్సీ మనకి దోశలు వేసేటప్పుడు ఈజీగా వచ్చేలాగా చేసుకునేలాగా చేస్తున్నాను. చూడండి, బాగుంది కదా. ఇప్పుడు పెనాన్ని బాగా హీట్ చేసేసుకుందాం. ఫస్ట్ ఆయిల్ తో కొంచెం గ్రీస్ చేసుకోవాలి. ఎప్పుడైనా కూడా ఫస్ట్ దోశ నుంచి మనకి పర్ఫెక్ట్ గా రావాలంటే ఇలా చేసుకుంటే బెస్ట్. ఆ తర్వాత కొద్దిగా నీళ్ళు వేసేసి ఆ నీళ్ళంతా ఆవిరైపోయిన తర్వాత అప్పుడు దోశ పిండి వేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి. దోశలు వేసే టైంలో మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, స్ప్రెడ్ చేసే టైంలో హీట్ ఎక్కువగా ఉండకూడదండి. ఫస్ట్ లోకి మనం అడ్జస్ట్ చేసేసుకున్న తర్వాత బాగా స్ప్రెడ్ చేసుకుని అప్పుడు హై ఫ్లేమ్ లో కాల్చుకోవాలి. బాగా కాలిన తర్వాత మాత్రమే ఆయిల్ వేసుకుంటే మనకి క్రిస్పీగా వస్తాయండి. ఇప్పుడు నేను కొద్దిగా ఆయిల్ వేసేసుకుంటున్నాను. రోస్ట్ గా కావాలంటే లో టు మీడియం ఫ్లేమ్ లో కాల్చుకోవాలి నిదానంగా. మనకి కొంచెం మెత్తగా కావాలి, పర్వాలేదు ఎలా ఉన్నా అనుకుంటే హై ఫ్లేమ్ లోనే కాల్చేసుకోండి. ఇదే పిండితో మీరు ఉల్లి దోశ వేసుకోవచ్చు, ఎగ్ దోశ కూడా వేసుకోవచ్చు. ఎలా కావాలనుకుంటే అలా వేసుకోవచ్చు. వైట్ రైస్ ని స్కిప్ చేసేసి మిల్లెట్స్ ని యాడ్ చేసుకోండి. హెల్దీగా ఉండండి. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి ఈ హెల్దీ దోశని. వెయిట్ తగ్గాలనుకుంటే మాత్రం ఇది మధ్యాహ్నం తినొచ్చు, రాత్రి కూడా తినొచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం మరొక కొత్త వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.